తెలుగుదేశం పార్టీ అధికారంలో దాదాపుగా 25 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాలంలోనే తెలుగంగ ప్రాజెక్టు ప్రారంభించినాం, హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభించినాం, గాలేర్ నగర్ ప్రాజెక్టు ప్రారంభించినాం, ఎస్ఆర్బిసి ప్రాజెక్టు ప్రారంభించినాం, కేసీ కెనాల్ మోడరేషన్ ప్రాజెక్టు కూడా తెలుగుదేశం హయాంలోనే మేము పూర్తి చేశాం. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించినాం ఎన్టీఆర్ హయాంలో. ఈ రోజు రాయలసీమ అంతా కూడా సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కూడా ఈ రోజు రాయలసీమ అంతటా కూడా ప్రారంభించినాం, పూర్తి చేయబోతున్నాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో విద్యుత్ శక్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 గా రాబోయే 2-3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఇదంతా కూడా రాయలసీమ నుంచి జనరేట్ అయ్యే విద్యుత్. ఇది ఈ రోజు రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పూర్తి చేసేదానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీలాగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసే అబద్ధాలు చెప్పే ప్రభుత్వం మాది కాదు. వెలుగొండ ప్రాజెక్టును వచ్చే జూలై ఆగస్టు నాటికల్లా పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి మొన్న 25వ తేదీనే ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు పోయి సందర్శన చేసి ఆ ప్రాజెక్టుకు టైం బౌండ్ ఫిక్స్ చేసి నిధులు విడుదల కూడా చేసి దాన్ని పూర్తి చేసేదానికి కంకణబద్దులై ఉన్నారు. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ అంట, ఒంగోలు, నెల్లూరు, పాత 4 జిల్లాలు వీళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కడపలో వచ్చినారు. భోంచేసి పోండి. రాయలసీమ మీద మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. ఈరోజు రాయలసీమలో ఉద్యాన పంటల హబ్బుగా కాబోతా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో 30,000 కోట్లు ఉద్యాన పంటలకు ఖర్చు పెట్టబోతున్నాం. ప్రతి రైతు పండ్ల తోటల్లో లక్షాధికారి కాబోతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్ ఏది అంటే రాయలసీమని చెప్పుకునే పరిస్థితి రాబోతా ఉంది.